ఆఫ్ లెర్నింగ్, గ్రోయింగ్ అండ్ బికమింగ్ మోర్ లైక్ జీసస్ ఎవ్రీ డే. రిక్ వారన్ అనే ప్రపంచ ప్రఖ్యాతకాంచిన ఒక గొప్ప అద్భుతమైన దేవుని యొక్క సేవకుడు. వాని యొక్క చర్చ్ పేరు సాడిల్ బ్యాక్ చర్చ్. అద్భుతమైన దైవ సేవకుడు. ఎన్నో బుక్స్ ఆయన రాశాడు. చాలా మంచి బైబిల్ జ్ఞానము కలిగిన పండితుడు. అలాగే ప్రపంచ చరిత్రను కూడా తెలుసుకున్న ఒక గొప్ప వ్యక్తి. ఆయన యేసు ప్రభు యొక్క శిష్యత్వాన్ని గురించి ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, శిష్యరికం అనేది ప్రతిరోజు నేర్చుకొని ఎదిగి మరియు యేసులాగా మారే జీవిత కాల ప్రయాణం. ఇట్స్ లైఫ్ లాంగ్ జర్నీ. ఇట్స్ నాట్ వన్ డే. బ్యాప్టిజం తీసుకునేంతవరకు కాదు. సో కాబట్టి ఇది జీవిత కాల ప్రయాణం. ఇక లోకంలో ఎంతకాలం మనం ఉంటావో ఆ యొక్క ప్రయాణంలో ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి? దేవుని దగ్గర నుంచి నేర్చుకోవాలి. తర్వాత దేవునిలో మనం ఏం చేయాలి? ఎదగాలి. ఓకే. తర్వాత యేసులాగా మన యొక్క జీవితాన్ని ఏం చేయాలి? మారాలి. ఇది ఒకరోజు జరిగే పని కాదు. జీవితకాలం కూడా సరిపోదు. అందుకనే ఆ గొప్ప దైవ సేవకుడు రిక్ వారన్ ఏం చెప్తున్నాడంటే, ఇది జీవితకాల ప్రయాణం. కాబట్టి ఈ రకంగా దేవుని దగ్గర నుంచి నేర్చుకునేదానికి, అలాగే దేవునిలో ఎదిగేదానికి, దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడేదానికి దేవుడు ఎలాంటి సహవాసాలను మనకిచ్చాడు, మందిరాలను ఇచ్చాడు, అనేకమైన దైవ సేవకులను దేవుడు మనకు దయచేశాడు. ముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. అది మొదటి కొటేషన్. సో కాబట్టి శిష్యరికం అనేది ప్రతిరోజు దేవుని దగ్గర నేర్చుకొని దేవునిలో ఎదిగి మరియు యేసులాగా మనకి జీవితాన్ని మార్చుకుంటాం. ఇది జీవితకాల ప్రయాణం. అది మొదటిది. రెండో కొటేషన్ మనం చూసినప్పుడు, డిసైపుల్షిప్ ఈజ్ నాట్ అబౌట్ డూయింగ్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ బట్ బీయింగ్ ఫెయిత్ఫుల్ ఇన్ స్మాల్ థింగ్స్ ఈచ్ డే. ఇది కూడా అద్భుతమైన స్టేట్మెంట్ అండి. శిష్యత్వం అనేది దేవుని కోసం గొప్ప పనులు చేయటం కాదు. చాలామంది అనుకుంటాం. నో డౌట్ దేవుని కోసం గొప్ప పనులు చేయాలి. ఆ గొప్ప పనులు చేయకముందు ప్రతిరోజు చిన్న విషయాల్లో ఏం చేయాలి? నమ్మకంగా మనం ఉండాలి. అది శిష్యత్వం యొక్క లక్షణం. కాబట్టి మనకి జీవితాల్లో చాలాసార్లు చిన్న చిన్న విషయాల్లోనే మనం ఏం చేస్తామంటాం? తప్పిపోతూ ఉంటాం. నిజమైన శిష్యులుగా ఇక లోకంలో మనం దేవుని కోసం గొప్ప పనులు చేయాలని ఆరాటపడుతున్న మనం మనకి జీవితాలు ప్రతిరోజు చిన్న విషయాల్లో మనం నమ్మకంగా మనం ఉండాలి. అది శిష్యత్వం యొక్క లక్షణం. మూడవ దైవ సేవకుడు చెబుతున్న మరి ఒక కొటేషన్ ఏంటంటే, డిసైపుల్షిప్ ఈజ్ నాట్ అబౌట్ పర్ఫెక్షన్ బట్ అబౌట్ ప్రోగ్రెస్. జీవితకాల ప్రయాణం అని చెప్పాం కదా. జీవితకాల ప్రయాణం అంటే ఏంటండి? ప్రోగ్రెస్. తెలుగులో శిష్యత్వం అనేది పరిపూర్ణత గురించి కాదు. పరిపూర్ణత గురించి కాదు, పురోగతికి సంబంధించింది. అంటే ఏంటంటే దేవునిలో మనం ఏం చేయాలి? ప్రోగ్రెస్. మన పిల్లలు ఇంటికి ప్రోగ్రెస్ కార్డు తీసుకొస్తారు కదా, దాన్ని మనం చక్కగా చూస్తాం. పేరెంట్ టీచర్స్ మీటింగ్లో ఆ యొక్క ప్రోగ్రెస్ కార్డు గురించి మనం ఏం చేస్తాం? డిస్కస్ చేస్తాం. మన అబ్బాయి ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాడు, ఎక్కడ ఫోకస్ పెట్టాలి, ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏం పెట్టాలి అనేది ఆ యొక్క ప్రోగ్రెస్ కార్డు ద్వారా తెలియచేయబడి మనం నెక్స్ట్ ఎగ్జామినేషన్ టైంకి మన బిడ్డలను మనం ఏం చేస్తాం? సిద్ధపరుస్తాం. వాళ్ళు ఉన్న దేంట్లో బలహీనంగా ఉన్నారో ఆ యొక్క సబ్జెక్ట్లో మనం ఎక్స్ట్రా పుష్ మనం ఇచ్చేదానికి తల్లిదండ్రులుగా మనం
ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇక లోకంలో మన జీవితాల్లో కూడా దేవుడు ఒక స్టాండర్డ్లో ఉండమని కోరుకుంటున్నాడు మనల్ని. కానీ కొన్ని కారణాల ద్వారా ఆ యొక్క స్టాండర్డ్లో మనం ఉండలేకపోతున్నాం. దేవుడు కోపపడి దేవుడు కాదు, అయ్యో ఇలా ఉండాలి నువ్వు ఎంత ఎందుకు లేవని నరకాన్ని పంపించాడు. ఓకే ఫైన్, ఇట్స్ ఓకే. నీ ఫోకస్ ఎప్పుడు కూడా ఏంటంటే ఈ గోల్ని రీచ్ అయ్యే రకంగా నువ్వు జీవించు. ప్రస్తుతం నువ్వు ఇక్కడ ఉన్నావు, ఇట్స్ ఓకే. ఇక్కడ ఉండవలసిన నువ్వు ఇక్కడ ఉన్నావు. కానీ సంవత్సరాలు గడిచే కొలది ఇక్కడే ఉండద్దు. ఏం చేయాలి మనం? మనకున్న గోల్ వైపు మనం ఏం చేయాలి? పురోగతి అంటే ప్రోగ్రెస్ మనం ఏం చేయాలి? సాధించి దేవుడు పిలిచే సమయానికి, దేవుడు వచ్చే సమయానికి మనం ఏం చేయాలి? పరిపూర్ణతలోనికి మార్చబడి ఆ పరిపూర్ణమైన దేవుని దగ్గరకు, ఆ పరిపూర్ణమైన రాజ్యములో, ఆ పరిపూర్ణమైన శాంతిలో మనం ఉంటాం. కాబట్టి మనకి జీవితాల్లో శిష్యత్వం అనేది పరిపూర్ణత గురించి కాదు, ఇది పురోగతికి సంబంధించిన ఒక గొప్ప లక్షణం. కాబట్టి అందుకని దేవుడు చెప్తున్నాడు, మీరు నానాటికి నాలో మీరు ఏం చేయాలి? బలాభివృద్ధి పొందండి, నాలో మీరు పురోగతి మీరు సాధించండి. ఎవరు కూడా చెప్పలేరు నేను పర్ఫెక్ట్ పర్సన్ అని ఎవరు చెప్పలేరు. మనకున్న ఆశ ఏంటంటే ఇక లోకంలో ఆ యొక్క పర్ఫెక్ట్నెస్కి సంబంధించిన వాటికి మనం ప్రతిరోజు కూడా మనం ఏం చేయాలి? ముందుకు మనం ఏం చేయాలి? వెళ్ళాలి. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అలాంటి పరిస్థితులు మనం ఉండకూడదు. మన ఆత్మీయ జీవితంలో మనం ఏం చేయాలి? పురోగతిని మనము సాధించేవాడే నిజమైన శిష్యుడు. అక్కడ నిలబడేవాడు శిష్యుడు కాదు, వెనక్కి వెళ్ళేవాడు అసలు శిష్యుడే కాదు. మనం ఏం చేస్తామంటే సాధారణంగా మనం చేస్తున్న వాటిపైన తృప్తి పడతాం, చాలు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఆగకూడదు. ఏం చేయాలి? నువ్వు సాగిపోవాలి. నువ్వు నాలో పురోగతి కలిగి ఉండాలి. నీ ప్రార్థనలో నువ్వు పురోగతి కలిగి ఉండాలి. నీ వాక్య జ్ఞానములో నువ్వు పురోగతి సంపాదించాలి. ఎందుకంటే చర్చికి మనం వస్తున్నాం, వీటన్నిటిలో కూడా పురోగతి మనం సాధించేదానికి, వాక్యం యొక్క లోతును మనం తెలుసుకునేదానికి, వాక్య జ్ఞానంతో మనం నింపబడేదానికి, ఆ వాక్యాన్ని మనకి జీవితాల్లో అన్వయించుకొని ఆ యొక్క వాక్యానుసారంగా ఇక లోకల్లో మనం జీవించేదానికి దేవుడు తన కృపను మనందరికీ కూడా దయచేయునుగాక. ఆమెన్. రైట్. గత కొన్ని నెలలుగా అపోస్తలుడైన పౌలు శిష్యత్వపు లక్షణాల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఎందుకు ఇక ధ్యానాలు అంటే యేసు వలె మారేదానికి, పురోగతి సాధించేదానికి. కాబట్టి ఇన్ని మెసేజ్లు మనం వింటున్నా కానీ మనలో పురోగతి లేకుండా ఉన్నట్లయితే ఒకసారి మనం ఏం చేయాలంటే దేవుడిచ్చిన అవకాశాన్ని మనం ఏం చేస్తున్నాం? నిరుపయోగం చేసుకుంటున్నాం. దినములు చెడ్డవి, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ జ్ఞానము కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. జ్ఞానం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? బైబిల్లో ఉంది, జ్ఞానము కలిగిన వారు దేవుణ్ణి వెదకెదరు. జ్ఞానము కలిగిన వారు దేవుణ్ణి వెతుకుతారు. జ్ఞానం కలిగిన వారు మంచి వాటిని వెతుకుతారు. జ్ఞానము కలిగిన వారు ఆత్మీయంగా తమ యొక్క జీవితాల్లో పురోగతిలో వాళ్ళు ఉండేదానికి ప్రయత్నం చేస్తారు. జ్ఞానం కలిగిన వాడు తమ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాడు. ఏ రకంగా సద్వినియోగం చేసుకుంటాడు? దేవుని కోసం నువ్వు వాడే ప్రతి సమయము కూడా అది సద్వినియోగం చేసుకునేది. దేవుని కోసం నువ్వు చేసే ఏ పనైనా అది సద్వినియోగం చేసుకున్నట్టే. ఇక లోకంలో మనకి ఇష్టం వచ్చిన పనులు మనం చేసుకొని మనం అనుకుంటాం టుడే ఈజ్ అ మీనింగ్ఫుల్ డే అనుకుంటాం. మనం టుడే సమయాన్ని నేను సద్వినియోగం చేసుకున్నాను అనుకుంటాను. ఇది లోకస్తులు మాట్లాడుకునే మాటలు. కానీ దేవుని యొక్క బిడ్డలమైన మనం దేవునిలో మనము సద్వినియోగం చేసుకున్నాం. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నేను ఇచ్చాను. దేవుని యొక్క పనిని నేను చేయగలిగాను. నేను ఈరోజు కొంత సమయం నేను ప్రార్థనలో గడపగలిగాను. కొంత సమయం ఇతరులతో దేవుని యొక్క ప్రేమను నేను వివరించగలిగాను నేను అని. అలాంటి రీతిగా మనకి జీవితంలో మనం ఉన్నప్పుడు జ్ఞానము కలిగిన వారిగా మనం ఉంటాం.
నిజంగా ఇక జ్ఞానం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని గురించిన జ్ఞానమే. కాబట్టి ఎప్పుడైతే ఆ జ్ఞానంతో నింపబడతావో ఆ యొక్క జ్ఞానాన్ని ఇతరులకు మనం ఏం చేస్తాం, పంచుకుంటాం. కాబట్టి అపొస్తలుడైన పౌలు చాలా జ్ఞానవంతుడండి. అగ్రిప్పరాజు చెప్తున్నాడు, ఏంటి ఓ పౌలా, నీకు అతి విద్య వలన ఏం పట్టింది, నీకు పిచ్చి పట్టింది నీకు. అపొస్తలుడైన పౌలు మీరు తక్కువగా అంచనా వేయచ్చు, వేదాంతుడండి, గొప్ప జ్ఞానం కలిగిన వాడండి, చాలా చాలా పండితుడు, ధర్మశాస్త్రం నుంచి పండితుడు. తర్వాత యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత యేసు ప్రభు యొక్క లక్షణాలను కూడా తనకి జీవితాల్లో పాటించాడు. యేసు ప్రభులో కూడా గొప్ప అద్భుతమైన దేవుని యొక్క సేవకుడిగా, శిష్యుడిగా ఆయన పిలువబడుతున్నాడు. కాబట్టి ఇంతవరకు కూడా అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో మనం ఇంతవరకు కూడా 27 శిష్యత్వపు లక్షణాలు మనం ధ్యానం చేశాం. లాస్ట్ వీక్ మనం చూసింది ఏంటంటే, ఒక ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడని గ్రహించువారు శిష్యులు. దీని గురించి మనం ఆలోచన చేసినప్పుడు చాలామందికి ఆత్మీయ గర్వం ఉంటుంది. ఒక్కొక్కసారి ఏంటి, నేను ప్రార్థన చేస్తేనే దేవుడి కార్యం చేస్తాడు. కానీ ఇక్కడ నిజమైన శిష్యులు అంటే ఎవరంటే, ఒక ప్రభువే అందరికీ ప్రభు అయి ఉన్నాడు, అందరి ప్రార్థన కూడా ఏం చేస్తాడు, ఆలకిస్తాడు. తర్వాత ప్రార్థన చేయవారు అందరి ఎడలకు కృప చూపిస్తాడు. కృప చూపించేదానికి ఐశ్వర్యవంతుడై ఆయన ఉన్నాడు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనకి జీవితాల్లో మనకు ఆత్మీయ గర్వాన్ని లేకుండా మనం జాగ్రత్త పడాలి. శారీరక గర్వం ఉంటుంది, అది లోకస్తులకు ఉంటుంది, మనకు కూడా ఉండొచ్చు. కానీ ఆత్మీయ గర్వం అనేది లోకస్తులకు ఉండదు, ఓన్లీ క్రైస్తవులకు మాత్రమే అది ఆత్మీయ గర్వం ఉంటుంది. ఆత్మీయ గర్వం ఏంటంటే స్పిరిచువల్ ప్రైడ్. ఇతరులతో కంపేర్ చేసుకొని వాళ్ళు దేవుని మందిరానికి రావట్లేదు, నేను దేవునికి మందిరానికి వస్తున్నాను నేను, కాబట్టి వాళ్ళకంటే నేను గొప్పవాడిని. వాళ్ళు సరిగ్గా ప్రార్థన చేయట్లేదు, వాళ్ళకంటే నేను సరిగ్గా ప్రార్థన చేస్తున్నాను. పరిసయుడు సుంకరి ఆ యొక్క గురించి మనకు బాగా తెలుసు కదా. ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు, ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. కానీ ఒక అతని ప్రార్థన ఏంటో తెలుసా? ఒక అతని ప్రార్థన ఏంటంటే, ఇతరులను పోల్చుకొని ఇతరులను తృణీకరించి ఇతరుల కంటే నేను గొప్పవాడని చూపించుకునే ప్రయత్నం దేవుని వద్ద చేశాడు. ఇంకొక వ్యక్తి ఏం చేశాడు? ఆకాశం వైపు కన్నులెత్తుటకు ధైర్యం సరిపోలేదంట, రొమ్ము కొట్టుకున్నాడంట. కాబట్టి రొమ్ము కొట్టున్నవాడు ఎంతో నిష్ఠతో ఉన్నవానికంటే నీతిమంతుడిగా తీర్చబడి ఇంటికి వెళ్ళిన బైబిల్ రాయబడింది. కాబట్టి మనకి జీవితాల్లో సాతాను ఇక ఆత్మీయ గర్వం అనేది వాడు ఏం చేస్తాడు, మనకి తీసుకొస్తా ఉంటాడు. మంచిగా ప్రార్థన చేస్తున్నావా, ప్రైజ్ లార్డ్, ఆ ఆసక్తి దేవుడు ఇచ్చాడు, దేవుని కొందనాలి. అంతే తప్ప ఇతరుల గురించి మనం కామెంట్ చేసేవారిగా మనం ఉండకూడదు. నువ్వు చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని గురించిన జ్ఞానం నీకు ఉంది, చక్కగా క్విజ్లో అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తున్నావు, మంచిది. దేవుడు ఆ జ్ఞాపక శక్తి ఇచ్చాడు నీకు. అంత మాత్రాన ఇతరులను నువ్వు తక్కువగా చూసే వ్యక్తిత్వం మనలో ఉండకూడదు. కాబట్టి చాలామంది కూడా ఏంటంటే ఈ రకంగా చెప్పుకుంటారు, నేను ప్రార్థన చేశాను, నేను ప్రార్థన చేయటం వలన స్వస్థత జరిగింది. మన ప్రార్థన కాదు, మనతో కూడా కలిసి మన పక్షాన తండ్రికి యేసయ్య ఏం చేశాడు, విజ్ఞాపన ప్రార్థన చేశాడు. నాయన నా బిడ్డ మొరపెడుతుంది ఇక్కడ, కాబట్టి నీ ముఖం చూసి కాదు కార్యం జరిగింది, యేసయ్య ముఖాన్ని చూసి తండ్రి ఆ కార్యాన్ని చేశాడు. దాన్ని మనం మర్చిపోకూడదు. దేవుని గణపరచవలసిన మనం మనుషులు గణపరచబడుతున్నారు. గణపరచవలసిన దేవుని బదులు దేవునికి సేవకుడు ఏం చేస్తున్నాడు, గణపరచబడుతున్నాడు. సాక్ష్యాలు కూడా అలాగే ఉంటాయి. టీవీలో మనం చూస్తున్నప్పుడు అనేక సాక్ష్యాలు కూడా, అయ్యగారు నాకు ప్రార్థన చేశారు, అయ్యగారు ప్రార్థన చేయటం వలన నాకేం కలిగింది, స్వస్థత కలిగింది. కానీ నిజమైన శిష్యుడు ఏమని గ్రహిస్తారో తెలుసా అండి? ఒక్క ప్రభు, ఆయన అందరి పట్ల కృప చూపించేవాడు, అందరి ప్రార్థన కూడా విని
ప్రార్థన చేయవారు అందరిలో కృప చూపుటకు ఐశ్వర్యంతవంతుడై ఉంటాడని మనం ఏం చేయాలి? గ్రహించే రకంగా మనం ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, ఎలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని వాడుకుంటున్నప్పటికీ కూడా, దేవుడు మనకు తలంతులు ఇచ్చినప్పటికీ కూడా ఇతరులను మనం తృణీకరించి మనం చూడడం, ఇతరులను కూడా మనం ఏం చేస్తామంటే వాళ్ళను కూడా దేవుడు గొప్పగా దేవుడు వారిని వాడుకుంటారు. నన్ను ఈ ఫీల్డ్లో దేవుడు వాడుకుంటున్నాడు, వేరొకరిని దేవుడు వేరొక ఫీల్డ్లో దేవుడు ఏం చేస్తాడు? వాడుకుంటాడు. కారణం ఏంటంటే దేవునికి పరిచయంలో అందరూ ఆయనకు కావాలి. అందరూ ప్రసంగికులు అయితే ఇంకా వినేవాళ్ళు ఎవరు ఉంటారండి? అందరూ ప్రసంగికులు అయితే ఇంకా పాడేవాళ్ళు ఎవరు ఉంటారండి? అందరూ పాడేవాళ్ళు అయితే వాయించేవాళ్ళు ఎవరు ఉంటారండి? అందరూ పాడేవాళ్ళు, వాయించేవాళ్ళు, తర్వాత ప్రసంగాలు చేసేవాళ్ళు అయితే చర్చి పని చేసేవాళ్ళు ఇంకెవరు ఉంటారండి? కాబట్టి దేవునికి పరిచర్యలో అనేకమైన నానా విధమైన పరిచర్యలు ఉన్నాయి. మన యొక్క శరీరంలో అవయవాలు ఏ రకంగా ఉన్నాయో ఒక్కొక్క అవయవం కూడా ఒక్కొక్క పనిని దేవుడు ఇచ్చాడు. కొన్ని అవయవాలు కనపడతాయి, కొన్ని అవయవాలు కనపడవు. సాధారణంగా మనం ఏం చేస్తామంటే కనబడే కొన్ని ముఖ్యమైన అవయవాలకి మనం ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. కానీ ఒకటి గమనించినప్పుడు ఒక అవయవం సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, టోటల్ బాడీ విల్ ఎఫెక్ట్. బాడీ అంతా కూడా ఏమవుతుందో తెలుసా? ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనకి జీవితాల్లో దేవుని యొక్క పరిచర్యలో దేవుడు అనేకమైన పనులు దేవుడు ఇచ్చాడు. అది ఊడ్చే పని కావచ్చు, తర్వాత డిస్ట్రిబ్యూషన్ చేసే పని కావచ్చు, టాయిలెట్ క్లీనింగ్ కావచ్చు, బూజు దులిపే పని కావచ్చు. ఎవరి సామర్థ్యం చొప్పున దేవుడు వారికి అదేం చేశాడు? దయచేశాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క పరిచర్యలో అన్ని పనులు కూడా చాలా ముఖ్యమైనది. అన్ని పనులు కూడా దేవుని యొక్క పనులే అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మనం ఆత్మీయ గర్వంతో మనం ఉండం. కాబట్టి దయచేసి ఈ మాటలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకరినొకరు మనం హెచ్చరించుకుని, ఒకరినొకరు ప్రోత్సహించుకునే వారిగా మనం ఉందాం. ఒకరు చేస్తున్న పనిని ఇంకొకరు అభినందించుకునే వారిగా ఉందాం. ఒకరు చేస్తున్న యొక్క పనిలో మనము ఓకే, ఆ యొక్క పని చేసేదానికి వాళ్ళు దేవుడు ఆ యొక్క పని వాళ్ళకి ఇచ్చాడు. ఇంకో సంగతి ఎప్పుడు చెబుతూ ఉంటాను నేను, దేవుడు నీకు అప్పగించిన పనిని నీకంటే ఎవరు కూడా చక్కగా చేయలేరు. కాబట్టి ఫస్ట్ మనం తెలుసుకోవాలి, దేవుడు నాకు నా టాలెంట్ ఏంటి ఫస్ట్ నేను తెలుసుకోవాలి. కాబట్టి నేను సరిగా నేను పాడలేని పరిస్థితుల్లో నేను ఉండి నేను అక్కడికి వచ్చి పాట పాడతానని అందరూ పాడతారు కాబట్టి నేను కూడా పాడతానంటే ఏమవుతుందో తెలుసా? ఆ పని నీది కాదు, ఆ తలంతో దేవుడు నీకు ఇవ్వలేదు. కొంతమంది ప్రత్యేకంగా ఉన్నవారికి ప్రత్యేకమైన స్వరాన్ని దేవుడు ఇచ్చాడు, ఆ తలంతో దేవుణ్ణి. కానీ వాళ్ళలాగా నేను కూడా పాడాలని యొక్క ఉద్దేశంతో నువ్వు దేవుని యొక్క పనిని మాత్రం మనం ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా చేయాలి. దేవుని యొక్క పనిని అశ్రద్ధగా చేయవాడు ఎవడో తెలుసా? శాపగ్రస్తుడు అంట. నా మాటలు కదా బైబిల్లో ఉన్నాయి. ఈ రోజుల్లో చాలామంది ఏంటంటే నేను వేరే మీటింగ్స్కి నేను వెళ్ళేటప్పుడు, ఇప్పుడైతే చర్చ్ ఉండటం వలన నేను ఎక్కడికి వెళ్తలేదు, ఓన్లీ నాకున్న ప్రతి సమయం కూడా మన యొక్క చర్చ్కి ఉపయోగించటం. ఒకవేళ మన చర్చిలో ఏదైనా ప్రోగ్రామ్స్ లేనప్పుడు మాత్రమే వేరే వాళ్ళు ఎవరైనా బాగా తెలిసిన వారు పిలిస్తే మాత్రం వెళ్ళగలుగుతున్నాను. చర్చ్ లేనప్పుడు అనేక మంది పిలిచేవారు, నేను వెళ్ళేటప్పుడు నేను గమనించింది ఏంటంటే అసలు పాటే రాదు వాళ్ళకి, సరిగ్గా పాడలేరు వాళ్ళు. తాళం తెలియదు, రాగం తెలియదు, ఒక పిచ్చిలో పాడుతుంది తెలియదు వాళ్ళకి. 500 మంది ఉంటారు మీటింగ్లో, వీళ్ళు కూడా పాడేదానికి పరిగెత్తుకొచ్చేస్తారు, పేర్లు ఇస్తారు. అప్పుడు ఒక్కొక్కసారి చాలా బాధగా ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళకి పాడటం వల్ల మ్యూజిషియన్స్కి ఇబ్బంది, వినే వాళ్ళకి ఇబ్బంది. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే దేవుడు నీకు ఇచ్చింది ఏంటో నువ్వు తెలుసుకో ఫస్ట్. ఆ తెలుసుకున్న దాంట్లో నువ్వు ఎక్సెల్గా నువ్వు చేయగలవు. ఎందుకంటే దేవుడు నీకు అది ఇచ్చాడు, నీకంటే ఎవరు కూడా దానికి బాగా చేయలేరు. అలా కాకుండా ఏదో కనపడే పరిచర్య వలన నాకు పేరు వస్తుంది, కనపడే పరిచర్య వలన నాకు అప్రిషియేషన్ వస్తుందనే ఉద్దేశం మాత్రం మనం చేసినప్పుడు ఏమవుద్దంటే మనకి జీవితాల్లో మనకు ఆశీర్వాదం దొరకదు, దేవునికి నామం మహింపరచబడదు, తర్వాత
అనేక మందికి అది ఆశ్చర్యకరంగా ఉండదు. కాబట్టి ఇక విషయాలు మనకి జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం. కాబట్టి ముఖ్యంగా లాస్ట్ వీక్ మనం చూస్తుంది, ప్రభు అందరికీ ప్రభు అయి ఉండి తనకు ప్రార్థన చేయవారి అందరిలా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఆయన ఉన్నాడు అని గ్రహించువారు దేవుని యొక్క శిష్యులు. 28వ లక్షణాన్ని మనం చూద్దాం ఈరోజు. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 15వ వచనం. రోమన్స్ చాప్టర్ 10 verse 15. చాలండి. ఉత్తమమైన వాటిని గూర్చి ప్రకటించువారు. అసలు ఉత్తమమైనది ఏంటి ఈ లోకంలో? దేవుడు ఉత్తమమైన వాడు, నో డౌట్. ఆయనకి సంబంధించిన సువార్త ఏంటి? ఉత్తమమైనది. దానికంటే ఉత్తమమైనది ఏది లేదు. కారణం ఏంటి? సువార్త వలన నశించు ఆత్మలు ఏం చేస్తాయి? రక్షించబడతాయి. నరకానికి వెళుతున్న ఆత్మలు నిత్య జీవానికి పాత్రులుగా ఈ సువార్త వలన దేవుడు తన కార్యాన్ని చేస్తున్నాడు. కాబట్టి ఈ సువార్తకు శక్తి ఉన్నది, అది ఉత్తమమైనది. కాబట్టి దేవుని గురించిన ఉత్తమమైన వాటిని గురించిన సువార్తను ప్రకటించువారు అనేక మంది ఉన్నారు. వారి యొక్క పాదములు సుందరములు అని గ్రహించి వారిని గౌరవించువారు ఎవరండి? నిజమైన శిష్యులు. ఈ రోజులో చాలామందికి దేవునికి సేవకులు అంటే చాలా చులకన. సువార్త ప్రకటించే వాళ్ళంటే అవహేళన. ఓకే, దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఈ రకంగా వాళ్ళు అనుకుంటంలో ఎలాంటి పొరపాట్లేదు. కానీ దేవునిక బిడ్డలు కూడా ఒక్కొక్కసారి దేవునిక సేవకులకు, ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో, ఎవరైతే దేవుని కోసం కష్టపడుతున్నారో, ఎవరైతే తమ యొక్క జీవితాలను దేవునికి సమర్పణ చేసుకున్నారు, దేవునికి తమ యొక్క జీవితంలో నాయన నశించు వారికి నీకు సువార్త నేను ప్రకటిస్తాను ప్రభా, అనేకమైన మారుమూల ప్రాంతాలకు వెళ్తాను అని ఎవరైతే దేవునికి సువార్త ప్రకటిస్తున్నారు, బహుశా వాళ్ళు అందరిలాగా మంచి సూటు బూటు వేసుకొని ఉండకపోవచ్చు. వాళ్ళు మంచి ఫైన్ కార్స్లో రాకుండా ఉండొచ్చు. చూసేదానికి బహుశా ప్లీజింగ్ పర్సనాలిటీగా ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు ఉత్తమమైన వాటిని ఏం చేస్తున్నారు? వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఉత్తమమైన దేవుని గురించిన సువార్తను వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఆ సువార్త కోసం వారి యొక్క పాదములు ముందుకు వెళ్తున్నాయి. కాబట్టి వారి యొక్క పాదములు ఏంటండి? సుందరాలు. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యొక్క సువార్తను ఎవరైతే ప్రకటిస్తారో వాళ్ళను మనం గౌరవించాలి. ఎవరైతే దేవుని యొక్క పనిని చేస్తున్నారో, వాళ్ళు ఎలా చేస్తున్నారో వాళ్ళకి దేవునికి వాళ్ళు లెక్క అప్పచెప్తారు. వాళ్ళు చేస్తున్నది సరిగా లేదా అది వాళ్ళకి దేవునికి సంబంధించింది, అది మనకి సంబంధించింది కాదు. ఈ రోజులో చాలామంది ఏం చేస్తున్నామంటే, సంఘాల్లో, అనేకమైన సంఘాల్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇక డిస్టర్బెన్సెస్ మనం చూస్తున్నాం. దేవుని యొక్క సేవకులను, పరిచారకులను మనం చాలా చులకనగా చూసే ఒక వ్యక్తిత్వాన్ని మనం కలిగి ఉన్నాం. ఎవరు దేవునికి పని చేస్తున్నా, ముఖ్యంగా ఎవరైతే మారుమూల ప్రాంతాలకు సువార్త ప్రకటిస్తున్నారో, బెంగళూరు లాంటి ప్లేసెస్లో దేవుని యొక్క పని చేయటం చాలా ఈజీ అండి, చాలా ఈజీ. కంఫర్ట్, ఎయిర్ కండిషన్ క్లైమేట్, నో థ్రెట్, నోబడి విల్ కమ్, నోబడి విల్ డూ ఎనీథింగ్ టు అస్. చాలా ఈజీ. కానీ కొంతమంది ఉత్తమమైన సువార్తను చేత పట్టుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి తిరిగి వస్తారో లేదో తెలియదు.
వాళ్ళకి సరిగా భోజనంతో కూడా తెలియదండి. దాహం అయినా కానీ నీళ్ళు దొరుకుతాయన్న గ్యారంటీ లేదు. దేవుడి ముఖాన్ని చూసుకొని, నాయన కనీసం ఈరోజు ఒక్క ఆత్మకైనా నేను నీ సువార్త ప్రకటించాలి నాయన, కనీసం ఒక్కరికైనా నీ ప్రేమను చెప్పాలి నాయన. అనేక మంది ఇలాంటి సమర్పణ కలిగిన వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, మన దేశంలో కూడా ఉన్నారండి. కాబట్టి ఎవరైనా దేవునికి సువార్త ప్రకటించేవారు మనకు కనబడినప్పుడు వాళ్ళు మనం గౌరవిద్దాం. వారు ఏ సహవాసానికి సంబంధించిన వాళ్ళైనా అనవసరం, వాళ్ళని మనం ప్రేమిద్దాం. కారణం ఏంటంటే సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములను గ్రహించును. నువ్వు చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు. ముఖ్యంగా దేవుని యొక్క సేవకులకు కూడా చాలా కష్టమండి ఈ రోజుల్లో. కారణం ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోయింది, దానివలన ఏంటంటే జ్ఞానం పెరిగింది. ప్రతి దానికి కూడా కామెంట్ చేసే పరిస్థితిలో సంఘం ఉంది. ఒకవేళ పాస్టర్ పడుచోడు అనుకోండి, సంఘం ఏమంటుంది తెలుసా? అనుభవం లేదు. ఏమంటది? అనుభవం లేదు. ముసలోడు అనుకోండి, మా పాస్టర్ ముసలోడు, శక్తి లేదు. ఒకవేళ పాస్టర్ చక్కగా తయారయ్యాడు అనుకోండి, మా పాస్టర్ ఏంటి సోకులోడు. ఒకవేళ సరిగ్గా ఓకే తయారవ్వలేదు అనుకోండి, కామన్ సెన్స్ కూడా లేదు సంఘం ఎదుట ఏ రకంగా ప్రదర్శించాలని. చిన్న ప్రసంగం చేశాడు అనుకోండి, సోమరుడు. దీర్ఘ ప్రసంగం చేశాడు అనుకోండి, టైం సెన్స్ తెలియదు. మంచి ప్రసంగం చేశాడు అనుకోండి, ఎక్కడో కాపీ కొట్టాడు. సంఘ పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి. సంఘ పరిస్థితులు ఈ రకంగా ఉన్నాయి. దయచేసి దేవుడు నియమించిన ఆ యొక్క వ్యక్తులు దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఆ లెక్క బహుఘోరం. కారణం మనుషులు కాంప్రమైజ్ అవ్వచ్చు, దేవుడు కాంప్రమైజ్ అవ్వటం. పిలుస్తాడు, చూడు నీకు నేను అప్పగించాను, నేను ఏం చేసావు చెప్పు, నాకు లెక్క చెప్పు. బొంకేదానికి అవ్వదు. మనుషుల దగ్గర బొంకొచ్చు, దేవుని దగ్గర బొంకే ఛాన్సే లేదు. కాబట్టి దేవునికి సేవకులు దేవునికి లెక్క అప్పచెప్పాలి, దేవుడు లెక్క చూసుకుంటాడు. కానీ మనం ఏం చేయాలో తెలుసా? ఎవరైతే దేవునికి సేవను చేస్తున్నారో ఆ యొక్క సేవకుని మనం గౌరవించాలి. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో నేను చూసినప్పుడు ఎంతో బాధ అండి, ఎంతో బాధ. నాకు తెలిసిన ఒక దైవ సేవకుడు ఉన్నాడండి, చాలా సీనియర్ పాస్టర్ గారు అండి. ఆయన చాలా సీనియర్ అండి. ఎక్కడో సేవకుడికి బ్యాగులు మోస్తారు, వాళ్ళని పట్టించుకుంటారు, వాళ్ళని స్టార్ హోటల్లో పెడతారు, వాళ్ళతో వెళ్ళే వరకు కూడా ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి రిసీవ్ చేసుకుంటారు. తర్వాత ఎంత రాత్రి అయినా చేసుకోకూడదని కాదు, ప్రతి సేవకుని గౌరవించాలి. ముఖ్యంగా నువ్వు గౌరవించేది ఎవరో తెలుసా? నీ స్థానిక సంఘ కాపరిని, నీ స్థానిక సేవకుడిని. ఆ యొక్క పాస్టర్ గారు మార్నింగ్ 6 o'clock లేస్తాడండి సండే, ఇంటికి వెళ్ళేసరికి ఈవినింగ్ 11 o'clock అవుతుందండి. హెల్త్ కూడా అంతగా, బ్లడ్ షుగర్స్ ఆయనకి ఫుల్, నార్మల్ ఫుడ్ తినేదని కావదా ఆయన. ఆయన వయసు ఇప్పుడు 75+, స్టిల్ హీ స్ట్రాంగ్. కానీ ఆ యొక్క దైవ సేవకుని చూచినప్పుడు సంఘం ఆయన పట్టించుకోదు.
ఆయన సువార్త ప్రకటించే వారి యొక్క పాదములు సుందరములని సంఘం గుర్తించట్ల. కాబట్టి ప్రభునందు ప్రియులు, ఏదో ఒక తీర్మానం తీసుకుందాం ఈరోజు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మోషే తప్పు చేశాడండి, తప్పు చేయలేదని కాదు, తప్పు చేసి ఉండొచ్చు. మోషే కూషు దేశపు స్త్రీని ఏం చేశాడు? పెళ్లి చేసుకున్నాడు. అది ఆయన సంబంధించింది. ఆ విషయంలో ఎదురు తిరిగారు. ఏమైంది తెలుసా? కాబట్టి దేవుని యొక్క సేవకులను, దేవుని యొక్క పరిచర్య చేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళనైనా కానీ మనం ఏం చేద్దాం? గౌరవిద్దాం. వాళ్ళ గురించి నువ్వు తప్పుగా మాట్లాడే అవకాశం కూడా నువ్వు వేయకూడదు. కారణం అపవాదికి నువ్వు చోటిచ్చినట్లే. వాళ్ళు చేస్తుంది రైట్ అని నేను చెప్పట్లా. అది మన జాబ్ కాదు. మన జాబ్ ఏదో మన జాబ్ ఏంటి? దేవుని యొక్క పని చేస్తున్న వారి యొక్క పాదములు సుందరాలు. దట్స్ ఇట్. అని నేను గ్రహించి నా పని నేను చేస్తాను. దట్స్ ఇట్. కాబట్టి ఈరోజు ఒక తీర్మానం తీసుకుందా. ఉత్తమమైన వాటిని గురించిన సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరములు అని గ్రహించి వారిని గౌరవించువారు. ఒక ప్యాస్టర్స్ అప్రిషియేషన్ డేలో మాత్రమే కాదండి సేవకులను జ్ఞాపకం చేసుకుంటాం. ఎవ్రీడే. కారణం ఏంటంటే దేవుని యొక్క పక్షాన వారు నిలబడ్డారు. బహుశా కొంతమంది చెప్పుకోరు ఏం చేస్తున్నారని. ఎంత కుటుంబ సమస్యలతో నలిగిపోతామంటారు, సంఘ సమస్యల్లో కూడా నలిగిపోతా ఉండొచ్చు, ఈ లోక సమస్యల్లో కూడా నలిగిపోతా ఉండొచ్చు. ఈ రకంగా నలిగిపోతూ సేవ చేస్తున్నట్లయితే సంఘం కూడా ఆ యొక్క సేవకునికి బాధాకరంగా ప్రవర్తించినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రికలో క్లియర్గా ఉంటుంది. ఏముందండి అక్కడ? మీ పైన ఏం చేయాలి? వాళ్ళు సంతోషముతో దేవుని యొక్క పని చేసే దానికి మీరేం చేయాలి? సహకరించండి. దట్స్ ఇట్. ఉత్తమమైన వాటిని గురించిన సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరములను గ్రహించి వారిని గౌరవించువారు శిష్యులు. నెక్స్ట్ 29వ లక్షణం అపొస్తలుడైన పౌలు జీవితాన్ని నుంచి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 11:14. నా పరిచర్యను గణపరచుచున్నాను. దేవుడు అప్పగించిన పరిచర్యను అపొస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడు? గణపరుస్తున్నాడు. ఏ రకంగా గణపరుస్తున్నాడు? కొందరినైనాను రక్షింపవలెనని. కొందరినైనా ఏం చేయాలి? నేను దేవుని దగ్గరికి నడిపించాలి. నేను సువార్త ప్రకటిస్తున్న అందరూ దేవుని నమ్ముకోవాల్సిన పరిస్థితి ఉందని నేను చెప్పలేను. కానీ సువార్త ప్రకటించడం నా యొక్క ధ్యేయం. ఆ సువార్త వలన కొందరినైనాను ఏం చేయాలి? నేను దేవుని యొక్క కృప ద్వారా రక్షించబడ పరిచర్య, అది గణపరచబడిన పరిచర్యగా నా జీవితంలో ఉండునుగాక అని అపొస్తలుడైన పౌలు చెబుతున్నాడు. దేవుని యొక్క పని ఏది చేసినా కానీ దాని యొక్క మూలం ఏంటో తెలుసా? ప్రజలను ఏం చేయాలి? రక్షించడానికి నడిపించాలి. మందిరాలు అదే అందుకే ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం అలాగుంది, సువార్త రకంగా ఉంది, మ్యూజిక్ అలాగుంది. ఏదైనా దేవుని యొక్క పనిలో పరిచర్యలో ప్రతిదీ యొక్క ఫోకస్ ఏంటంటే ప్రజలు ఏం చేయాలి? రక్షించబడాలి. కొందరినైనా ఏం చేయాలి? రక్షణ మార్గంలోనికి తీసుకురావాలి. అప్పుడు
ఆ యొక్క పరిచర్య గణపరచబడే పరిచర్యగా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? సంఘం చాలా పెద్దదిగా ఉండొచ్చు, చాలామంది రావచ్చు, అది గణపరచబడే పరిచర్యగా ఉంటుందని బైబిల్ చెప్పట్లా. గణపరచబడే పరిచర్య ఏదైనా ఉన్నదంటే ఏంటంటే కొందరినైనా రక్షణలోనికి నడిపించే పరిచర్య. సంఘం పైన ఉన్న బాధ్యత అది. మీరు శిష్యులుగా ఉండండి, ఇతరులను శిష్యులుగా మీరు చేయండి. సంఘం బాధ్యత, విశ్వాసుల యొక్క బాధ్యత, దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్కరి బాధ్యత. నువ్వు శిష్యుడిగా ఉండు, ఇతరులకు సువార్త ప్రకటించి 100 మందికి చెప్పు. కనీసం 100 మందిలో ఒక్కడైనా రక్షించబడితే నీ పరిచర్య గణపరచబడే పరిచర్యగా ఉంటుంది. 1000 మంది సంఘ సభ్యులున్న సువార్త ఫోకస్ లేని సంఘంగా ఉన్నట్లయితే ఆ పరిచర్య గణపరచబడే పరిచర్యగా ఉంటుంది. సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాంజలిజం. ఏంటండి? సువార్తీకరణ. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవునికి ఉద్దేశం. ఆ బాధ్యత ఎవరికి ఇచ్చాడు? సంఘం పైన దేవుడు ఇచ్చాడు. సంఘం అంటే ఏంటి? బిల్డింగ్ కాదు. సంఘం అంటే ఎవరు? మనమందరం క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడి ఈ లోకములో ప్రత్యేకించబడిన విశ్వాసుల సమూహమే సంఘం, ఎక్లీషియా. కాబట్టి మనందరి బాధ్యత ఏంటో తెలుసా? కొందరినైనా మనం ఏం చేయాలి? రక్షణలోనికి నడిపించాలి. అప్పుడు నువ్వు ఏ పరిచర్య చేస్తున్నా ఆ పరిచర్య ఏంటంటే గణపరచబడే పరిచర్యగా ఉంటుంది. ఒక్క వాక్య పరిచర్య గురించి నేను మాట్లాడతలేదు, మిగతా ఏ పరిచర్య అయినా. ఇక పరిచర్య కామన్ టు ఎవ్రీబాడీ. సువార్తీకరణ అనేది, ఇవాంజలిజం అనేది ప్రతి ఒక్కరికి సంబంధించింది. అది పాట పాడే పరిచర్య కొంతమందికే, మ్యూజిక్ వాయించే పరిచర్య కొంతమందికి, బహుశా వంట వండే పరిచర్య బహుశా కొంత, అందరూ వండలేరే. తినే పరిచర్య అందరికీ. కానీ ఈ రకంగా డిఫరెంట్ పరిచర్యలు ఉన్నప్పటికీ కూడా కామన్ పరిచర్య, దేవుడు నువ్వు చేస్తున్న ప్రతి దానిలో గణపరచబడే పరిచర్యగా ఉండాలంటే కొందరునైనా దేవుని దగ్గరకు నడిపించు. ఒక ప్రశ్న వేసుకుందాం. ఇన్ని సంవత్సరాలు అయింది దేవుని నమ్ముకొని, చాలా సంవత్సరాలు అయింది. కొంతమంది పుట్టు క్రైస్తవులు, కొంతమంది రీసెంట్గా మేబీ దేవునిలోనికి మీరు వచ్చారు. ఒక ప్రశ్న వేసుకుందాం. ఎంతమందికి ఇంతవరకు నువ్వు సువార్త చెప్పావు? సువార్త చెప్పేదానికి చదువు ఏమి రాక్కర్లేదండి. సువార్త చెప్పేదానికి పెద్ద జ్ఞానం ఏమి ఉండక్కర్లేదండి. నీ జీవితంలోనే దేవుని యొక్క ప్రేమను, ఆయన ఎలాంటి వాడు, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు పునరుద్ధానుడి తిరిగి లేచాడు, ఎందుకు మరలా తిరిగి రాబోతున్నాడు, ఏంటి డెస్టినేషన్? పరలోకం, నరకం. దట్స్ ఇట్. అది ఇతరులకు చెప్పడమే సువార్త. నువ్వు బైబిల్ పట్టుకొని వచనాలు తీసుకొని బోధించేదే సువార్తను అనుకోవద్దు. నువ్వు వాక్యం చెప్పినా కానీ వాళ్ళకి అర్థమవదు. కాబట్టి మనకి జీవితాలు ఏం చేద్దాం? ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. కనీసం ఇంతవరకు చేయలేకపోయాం, ఇట్స్ ఓకే. ఇంతవరకు ఏంటంటే అనేక విషయాలు మాట్లాడడానికి మనకు సిగ్గులేదు. చాలా మాట్లాడతాం, ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. కానీ దేవుని మాటలు చెప్పాలంటే సిగ్గు. దేవుడు చెప్తున్నాడు, నా గురించి నువ్వు సిగ్గుపడితే ఒకరోజు రాబోతుంది, నిన్ను బట్టి నేను చేస్తాను. నువ్వు చూడొచ్చు నన్ను, నాయనా నాయన అనొచ్చు. నిన్ను గురించి నేను సిగ్గుపడతా, నేను తల ఉంచుకుంటాను నీ గురించి. కాబట్టి క్రైస్తవ్యం అంటే ఆషామాషి కాదండి.
క్రైస్తవం అంటే చాలా ఉన్నతమైందండి. ఉన్నతమైన దేవుడు పిలిచి అప్పగించిన పని అండి అది. కాబట్టి కొందరినైనను రక్షింపవలనని పరిచర్యను ఘనపరచువారు శిష్యులు. మనుషుల చేత ఘనపరచబడే పరిచర్య కాదు, దేవుని చేత ఘనపరచబడే పరిచర్య. దేవుడు ఎప్పుడు ఘనపరుస్తాడు? ఆత్మను నువ్వు రక్షించినప్పుడు, సువార్తను ప్రకటించినప్పుడు. ప్రకటించడం నీ పని, ఆకర్షించడం ఆయన పని. నువ్వు సువార్త చెప్పు, దట్స్ ఇట్. తర్వాత అతను నీకు కనపడపోవచ్చు, కానీ ఒకరోజు నువ్వు చెప్పిన మాట వలన అతను దేవునిలోనికి వచ్చి ఉండొచ్చు. అతను నీకంటే గొప్పగా వాడబడతా ఉండొచ్చు. ఆ క్రెడిట్ ఎవరికి వస్తుంది తెలుసా? పరలోకంలో దేవుడు నీకు ఇస్తాడు. నీకే తెలియదు, అది ఇది మిస్టరీ. కాబట్టి ఇది చాలా సులభం కదా. రిజల్ట్ మన కళ్ళ ముందు ఆ వ్యక్తి మనకి కనపడ్డా, కానీ నువ్వు చెప్పిన ఆ యొక్క సువార్త అనే బీజము అతనిలో ఏంటంటే మొలకెత్తి దేవునిలో నమ్మకమైన సాక్షిగా దేవుడు కృపతో రక్షించినట్లయితే ఆ క్రెడిట్ ఎవరికో తెలుసా? నీకే. దేవుడు అడుగుతాడు, ఎంతమందికి సువార్త చెప్పి నా గురించి చెప్పాను, ఎంతమందిని నా దగ్గరికి నడిపించావు? కొందరినైనా ఎందుకు నువ్వు నడిపించలేకపోయావు? కొందరినైనా ఎందుకు రక్షించలేకపోయావు? నువ్వు కొందరికైనా ఎందుకు సువార్త చెప్పలేకపోయావు? ఆ యొక్క ప్రశ్నలకు తలదించుకునే పరిస్థితుల్లో మనం ఉండదు. ధైర్యంగా చెప్దాం, నాయన ఇక నుంచి నాయన నువ్వు ఘనపరిచే పరిచర్య కొందరినైనా నీ రక్షణ మార్గంలోనికి నడిపించే పరిచర్య. కాబట్టి ఆ పరిచర్య కోసం నేనేం చేస్తానంటే అహర్నిశలు ఏం చేస్తాను, నేను కృషి చేస్తాను. చర్చ్ థియరీ అవుట్ సైడ్ ఇస్ అ ప్రాక్టికల్. అవుట్ సైడ్ టోటలీ వీఆర్ ఫర్గెటింగ్. అవుట్ సైడ్ గురించి మనం ఏం చేస్తున్నామంటే మర్చిపోతున్నాం మనం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, 2 ముఖ్యమైన పాయింట్స్ మీకు చెప్పాను ఈరోజు నేను. మొదటిది, సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములని గ్రహించే ఎవరైతే దేవుని యొక్క పరిచర్యను, ముఖ్యంగా పర్సనల్ ఇవాంజలిజం, సువార్థికులుగా, పాస్టర్స్ ఎలాగా వాళ్ళు, కానీ మిగతా సేవకులు ఎలాంటి ఫైనాన్షియల్ సపోర్ట్ లేకుండా కేవలం విశ్వాసం పైన, దేవుని పైన ఆధారపడి ఇంటింటా తిరిగి కుగ్రామాలకు వెళ్ళి అలాంటి సువార్థికుల్ని కనబడినప్పుడు నీకు చేతనంత సహాయం వాళ్ళకి చేయి. వాళ్ళని ఆదరించు. కడుపు నిండు వాడికి అన్నం పెడితే ఉపయోగం లేదండి. సూట్లు ఉన్నవాడికి ఇంకో సూట్ ఇస్తే వాడిది యూజ్. వాడు వేసుకుంటాడో కూడా తెలియదు, పక్కన పెడతాడు. కారణం ఏంటంటే వాడు వేసుకునే సూట్ని వివల. కానీ ఏమి లోనేవాడికి నువ్వు కొంచెం ఇచ్చినా కానీ ఏమవుతుందో తెలుసా? చాలా వాల్యుబుల్గా అది ఉంటుంది. కాబట్టి గౌరవిద్దాం, వాళ్ళ యొక్క పాదములు సుందరముగా ఎంచుకుందాం. వారికి చేతనంత సహాయం మనకి జీవితాల్లో మనం చేద్దాం. ముఖ్యంగా ప్రార్థనా సహాయం వారి పట్ల మనం చేద్దాం. రెండవది, కొందరినైనను రక్షించాలని పరిచర్య మనం కలిగి ఉండి ఆ పరిచర్య దేవుడు ఘనపరుస్తాడు అనే భావంతో ఇక లోకంలో మనం కనీసం కొందరినైనా దేవుని దగ్గరికి ఏం చేద్దాం, నడిపిద్దాం. సువార్త చెప్పడమే నీ పని, ఆత్మదేవుడు కార్యం చేస్తాడు. రక్షించడం నీ పని కాదు, దేవుని పని. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? సువార్త చెప్పటం, వాళ్ళకి రీచ్ అవ్వటం, నీ దగ్గరికి రప్పించుకోవటం కాదు. యూ షుడ్ గో. గాస్పెల్ అంటే ఏంటో తెలుసా అండి? సువార్త అంటే గో అండ్ స్పెల్. గో.
ఓన్లీ క్రిస్టియన్స్ ఓన్లీ విల్ కమ్ టు చర్చ్, ఓన్లీ క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఓన్లీ విల్ కమ్ టు చర్చ్ కదండి. మరి లోకం ఏమైపోవాలి? యేసు ప్రభు చేసిన సేవ అదే. యేసు ప్రభు ఎప్పుడు కూడా ఆయన ఎక్కడ కూర్చున్నా మీరు అందరూ రండి చెప్పలా. హీ రీచ్డ్ పీపుల్. ఆయన వెళ్ళాడు, ఆయన సువార్త ప్రకటించాడు. సమాధుల్లో ఉన్న వాడిని కూడా వదల్లా, అందరూ వదిలేశారు, కానీ వాడిని కూడా వదల్లా. ఏంటి దాని అర్థం? యేసయ్య మనకు మోడల్ అండి, ఎవరు కదా మనకు మోడల్. కాబట్టి ఏదైనా చేద్దాం, కానీ అన్నిటికంటే ఎక్కువగా ఏం చేద్దామంటే సువార్తను ప్రకటించే వారిగా మనం ఉందాం. దుర్వార్త మన యొక్క నోట్లోంచి రాకూడదండి, మంచి వార్త రావాలి. మంచి వార్త ఏదైనా ఉన్నదంటే అది దేవుని గురించిన వార్తే. అలాంటి లక్షణాలు మనకి జీవితాల్లో కలిగి ఉండి, అలాంటి దేవుని యొక్క నిజమైన శిష్యులుగా మన జీవితాల్లో ఉండేదానికి దేవుడు మనకు కృప చూపించి నడిపించును గాక. ఆమెన్.